Hello and namaste, welcome back to my YouTube channel. This is SK Molari, Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు ఇంకో ప్రాబ్లం తీసుకొస్తున్నాను అనమాట టార్షన్ ఇన్ షాప్స్ నుంచి. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ సాలిడ్ స్టీల్ షాఫ్ట్ 50 mm diameter transmit power 75 rpm. If the maximum shear stress induced in it to 12 Newton per mm square, calculate the angle of twist per meter length of shaft when G is equal to 8 kilonewton per mm square. Second one, the value of shear stress at a radius distance of the 100 mm from the center. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయంటే షాఫ్ట్ డయామీటర్ ఉంది, పవర్ ఉంది, తర్వాత ఆర్పిఎం అంటే రెవల్యూషన్ ఎంతవరకు ఉంది అంటే చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్మిటింగ్ పవర్ కూడా ఇచ్చాడు, మ్యాక్సిమం సిఎస్ఎస్ 12 Newton per ఇచ్చాడు. సో ఇచ్చిన వాల్యూస్ మనకి రాసుకోవాలి ఫస్ట్. సో ఇచ్చింది డి ఈజ్ ఈక్వల్ టు 50 mm, అలాగే టౌ మ్యాక్సిమం వచ్చేసి 12 Newton per mm square, అలాగే జీ ఈజ్ ఈక్వల్ టు 80 kilonewton per mm square. సో ఇది మనకి చేంజింగ్ చేసుకోవాలి కాబట్టి 0.8 × 10⁵ Newton per mm squareగా రాసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ టార్క్ టీ కావాలి. సో క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ వచ్చేసి టార్క్ టౌ ఇంటూ πd³/16. సో ఇది ఈక్వేషన్. దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ ఏమున్నాయో ఆ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో సిఎస్ టెస్ట్ తెలుసు, ఇక్కడ πd తెలుసు, 16 తెలుసు. సో దీనికి వాల్యూ వచ్చేసి మనకి 12 ఇంటూ ఇక్కడ ఇచ్చారు కాబట్టి 12 × π × d వాల్యూ వచ్చేసి 50 కాబట్టి ⁵/16 అనమాట. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసి ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్. 12 × π ఇంటూ వచ్చిన వాల్యూ వచ్చేసి 50³ సో ⁵ డివైడెడ్ బై 16 అనమాట ఇచ్చిన వాల్యూ. సో మనకి ఇచ్చిన వాల్యూ వచ్చేసి 29,454 వచ్చిందనమాట. సో ఇక్కడ రాసుకోవచ్చు 29,454.3 Newton mm. సో ఇది టీ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి కావాల్సింది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనమాట. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ పర్ మీటర్ లెంత్. సో పర్ మీటర్ లెంత్ వచ్చేసి జీ ఈజ్ ఈక్వల్ టు TL/G × J. సో మనకి ఇక్కడ J ఈజ్ ఈక్వల్ టు కావాలి కాబట్టి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకి πd⁴/32. సో ఈ ఈక్వేషన్లో మనకు తెలిసిన వాల్యూ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డి వాల్యూ వచ్చేసి 50 ఉంది, పవర్ 4/32 ఉందన్నమాట. ఈ వాల్యూ ఎలా వస్తుందో మనం చూద్దాం ఇప్పుడు. సో π ఇంటూ 50 పవర్ 4 డివైడెడ్ బై 32. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి 32లో 613592 వచ్చిందనమాట. సో ఇక్కడ రాద్దాం 613592.3 mm పవర్ 4 పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి. సో ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేసిన తీటా కాబట్టి ఆ తీటా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో టీ వాల్యూ వచ్చేసి 294.3 ఇంటూ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ కోసం మనం 1000 తీసుకోవచ్చు. ఎల్ వాల్యూ కాబట్టి ఒక మీటర్ ఉన్నాడు కాబట్టి. సో 1000 డివైడెడ్ బై మనకి ఈ వాల్యూ వచ్చేసి 613 అనమాట. జే ఇటు వస్తుంది, జీ రాసుకోవచ్చు, జీ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 613/2.9 ఇంటూ జీ వాల్యూ వచ్చేసి మనకి 0.85 × 10⁵. సో యాంగిల్ ఆఫ్ ట్విస్ట్
ఈ విధంగా వస్తుంది అనమాట. యాంగిల్ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. సో 29452 4.3 into 1000 divided by 61359 2.3 into 0.8 into 10 to the power of 5. సో ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి రేడియన్లో కన్వర్ట్ అయ్యి వచ్చిందనమాట. 6 into 10 to the power of -3 వచ్చింది. 6 into 10 to the power of -3 రేడియన్ వచ్చిందనమాట. సో ఈ వాల్యూని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఈ వాల్యూని డిగ్రీస్ కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఇంటూ 180 వేసుకొని డివైడెడ్ బై 5 వాల్యూ వేస్తే మనకి డిగ్రీస్లో వస్తుంది అనమాట. డిగ్రీస్లో వచ్చేసి వాల్యూ వచ్చేసి మనకి 0.34 డిగ్రీస్ వచ్చిందనమాట తీటా. సో 0.34 డిగ్రీస్. సో తీటా ఈ వాల్యూ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఫైండ్ అవుట్ చేయమని సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేసే మన వాల్యూ ఏంటంటే 10 mm రేడియస్ దగ్గర అనమాట. వాల్యూ ఆఫ్ షియర్ స్ట్రెస్ at 10 mm radi. సో మనకి టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం టార్క్ బై స్మాల్ ఆర్ ఇంటూ ఆర్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో క్యాపిటల్ ఆర్ వేసుకోవాలి ఇక్కడ. ఓకే. సో టీ మ్యాక్సిమం వచ్చేసి మనకి 12 ఇచ్చాడు. ఇక్కడ స్మాల్ ఆర్ కూడా 10 ఇచ్చాడు. ఇది వచ్చేసి బిగ్ ఆర్ కాబట్టి డయామీటర్ 50 ఇచ్చాడు కదా, బై 2 చేసుకుంటే వస్తుంది అనమాట వాల్యూ. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 12 into 10 డివైడెడ్ బై 25. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4.8 అలా వచ్చిందనమాట. ఈ 4.8 వాల్యూ వచ్చేసి దీంట్లో ఎంత వాల్యూ వచ్చింది అనేది మనకి క్లారిఫికేషన్ అనమాట. సో ట్విస్టింగ్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ మనకి ఇది అనమాట. సో 4.2 వాల్యూ అంటే మనకి కరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఇంకో వాల్యూ ఏంటంటే Nm/mm² అనమాట. సో 4.8 ఎందుకంటే ఇది షియర్ స్ట్రెస్ కాబట్టి 4 Nm/mm² రాసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తామండి ప్రాబ్లం. సో దీంతో ఈ యూనిట్ అయిపోయిందనమాట. లాస్ట్ షార్ట్ వేర్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త యూనిట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.